నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా, మందార్నాతో పాటు పలు గ్రామాల మంజీరా నది సరిహద్దు ప్రాంతం నుంచి ఇసుక నిబంధనకు విరుద్ధంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా రవాణా చేస్తూ వాటిని కొంతమంది ఇసుక బకాసురులు విక్రయాలు చేస్తూ అధిక రేట్లకు విక్రయిస్తూ సొమ్ము బాగానే చేసుకుంటున్నారని, దీంతో వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటోలపైన, వ్యవసాయానికి ఉపయోగపడే వాహనాలపైన ఎలాంటి ధృవపత్రాలు లేకున్నా అధిక లోడుతో ఇసుక జోరుగా రవాణా అవుతోందని కొంతమంది రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి కొన్ని వాహనాలను తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్టు తహసీల్దార్ గఫర్ మియా తెలిపారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఒకే వే బిల్లుపైన అనేక తప్పుడు పత్రాలు సృష్టిస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెట్రోల్ పైపు తిరిగి ఆయనతో తెలిసి అన్నట్టు పెట్టుకోవాలంటే నిన్నటి రోజున మన సాటాపూర్ రేంజల్ మండల్ రైతు వేదికకు, అదేవిధంగా జాన్కంపేట్, ఎడపల్లికి సంబంధించిన జాన్కంపేట్ మరియు ఎడపల్లి రైతు వేదికలకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద మరి అత్యవసర పరిస్థితులు ఈ శాండ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ వెహికల్స్ తర్వాత అంటే నైట్ అయిన తర్వాత వాళ్ళు అదే వెహికల్ మీద రెండో ట్రిప్లు ఇసుక తరలిస్తున్న సమాచారం మేరకు మరి కన్సర్న్ ఆర్ఐ అదేవిధంగా విఆర్ఏలను అలర్ట్ చేసి 5 ట్రాక్టర్స్ సీజ్ చేయడం జరిగింది.